అందరికీ నమస్కారం. నీ ప్రేమ కోసం మూడో భాగము. ఆ రోడ్డు నుండి తిమ్మారెడ్డిపాలెం వెళ్ళేది. ఆ రోడ్డు నుండి ఇంకో 10 కిలోమీటర్లు ముందుకు వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి అన్ని పల్లెటూర్లే. కారు వేగంగా ముందుకు వెళ్తుంది. కారు రోడ్డు టర్న్ తీసుకోవటం గమనించిన బంగారం ఇంకా సిటీ ట్రాఫిక్ సౌండ్స్, వెహికల్ గోల అన్నీ పోయి ప్రశాంతమైన పల్లెల్లోకి ఎంటర్ అవుతున్నాం అని అర్థమయ్యి హెడ్సెట్స్ తీసి పక్కన పెట్టి మొబైల్ ఆఫ్ చేసి కార్ గ్లాసెస్ కిందకి దించి విండో నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని గుండె నిండా పీల్చుకొని మెరిసే కళ్ళతో చుట్టూ కనుచూపు మేర కనిపించే పచ్చని పంట పొలాలు, ఆ పొలాల్లో కష్టపడి పనులు చేస్తున్న కష్టజీవులు, రోడ్డుకి ఇరువైపులా ఉండే పెద్ద పెద్ద తాటి కొబ్బరి చెట్లు, ఇంకొంచెం ముందుకు వెళ్తే పెద్దరాముల వారి గుడి, చిన్న పెద్ద ఇల్లు, ఇంటి ముందు చక్కగా వేస్తున్న రంగవల్లులు, ఇంటి ముందు అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్న వృద్ధులు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే అలాంటి అపురూపమైన దృశ్యాలు చాలానే ఉన్నాయి అనుకుంటూ ఆ దృశ్యాలని కనులు విందుగా చూస్తూ అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ, ఇది కదా ఆత్మ సంతృప్తి అంటే అనుకుంటూ చుట్టూ పరిసరాలను మైమరిచి చూస్తూ ఉంటుంది. తను అలా తన్మయత్వంలో ఉండగానే కార్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి ప్రవేశించింది. బంగారానికి ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఏదో ఆత్మీయత స్పర్శ తగిలినట్టుగా ఒళ్ళంతా పులకరించింది. తాను ఆ ఫీలింగ్లో ఉండగానే కారు ఇంటి ముందు గేటు దగ్గర ఆగింది. కారు ఆగడమే గేటు దగ్గర తన కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అమ్మమ్మ తాతయ్యలు కారు దగ్గరికి వెళ్ళి కారులో నుండి దిగుతున్న బంగారాన్ని చూసి మురిసిపోతారు. కారు దిగిన బంగారం వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని చూసి మొహంలో 1000 కాంతులు చేరగా హాయ్ డార్లింగ్స్ బాగున్నారా అంటూ వాళ్ళిద్దరినీ కలిపి హగ్ చేసుకొని గట్టిగా బుగ్గపై చెరొక ముద్దు పెట్టి ఏంటి డార్లింగ్స్ నన్ను చాలా మిస్ అయినట్టున్నారు, నాపై బెంగ పెట్టుకొని సరిగా తిన్నట్టు లేదు, చిక్కిపోతున్నారేంటి విషయం అంటూ కళ్ళెగరేస్తూ అడుగుతుంది. తన మాటలకి తన అల్లరికి నవ్వుతూ ఇద్దరు వచ్చి మనవరాలిని చుట్టుకొని మేం బాగున్నాం తల్లి, నువ్వెలా ఉన్నావురా, అమ్మా నాన్న బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ బుట్ట బొమ్మలా ఉన్నావు తల్లి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. తర్వాత రంగి గుమ్మడికాయతో దిష్టి రథాలు నువ్వు హారతివ్వు అంటూ ముందు దిష్టి తీసి హారతిస్తారు. బంగారం వాళ్ళ ప్రేమకు మురిసిపోతూ అక్కడే ఉన్న అందర్నీ చిరునవ్వుతో పలకరించి వాళ్ళ బాగోగులు అడుగుతూ గేట్ లోపలికి అడుగు పెడుతుంది. అది ఒక మండువలోగిలి. ఇంటి ముందంతా పచ్చిక పరిచినట్టుగా పచ్చగా ఉంటుంది. ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలతో నిండిపోయి చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నట్టు ఎంతో అందంగా ఉంటుంది ఆ ప్రదేశం. అదంతా చేసింది మన బంగారమే. తనకి మొక్కలంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఎన్నో రకాల మొక్కలు తెప్పించి నాటించి పెంచేలా చేసింది. గేట్ లోపలికి అడుగు పెట్టగానే ఆ చెట్లు పూలు అన్నిటినీ చూస్తూ వాటిని తాకుతూ ఎంతో హ్యాపీగా ఇంట్లోకి వెళుతుంది. తాను అలా ఇంట్లోకి వెళ్ళగానే హాయ్ అక్క అంటూ అరుస్తూ ఒక 10 మంది పిల్లలు తనని చుట్టేస్తారు. వాళ్ళని చూసిన బంగారం ఫుల్ ఎగ్జైట్తో హేయ్ హేయ్ పిల్లలు ఎలా ఉన్నారు అంటూ అందరినీ చుట్టుకుంటూ నవ్వుతూ పలకరిస్తూ నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసా, అంటే బామ్మ చెప్పింది, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాం అంటూ ముద్దు ముద్దుగా చెప్తారు వాళ్ళు. వాళ్ళ మాటల్ని విని నవ్వుతూ ఓహో మంచి పిల్లలు మీరు, సూపర్ రా అంటూ అప్పుడే లగేజ్ లోపల పెట్టి రంగిని ఆ కవర్లు తీసుకురమ్మని చెప్పి వాటిలో ఉన్న చాక్లెట్స్ బొమ్మలు అన్నీ తీసి అందరికీ పంచుతుంది. అవి చూసి పిల్లలు తెగ అల్లరి చేస్తూ హ్యాపీగా థ్యాంక్స్ ముద్దులు పెడతారు. వాళ్ళ హ్యాపీనెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ పని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి తను తెచ్చిన బట్టలు ఇస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఇంకెన్ని ఎందుకమ్మా అంటే మీ బిడ్డలాంటి దాన్ని మీకోసం ప్రేమతో తెచ్చాను తీసుకోండి అని చిన్న నవ్వు నవ్వుతుంది. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి అని చెప్పి వాళ్ళంతా దీవిస్తారు. చివరిగా తన డార్లింగ్స్ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ కోసం తెచ్చిన పట్టుబట్టల్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళిద్దరికీ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటుంది. అమ్మమ్మ తాతయ్యలు మనవరాలిని ప్రేమగా చూస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. తనని తన మంచి మనసును అందరూ మెచ్చుకుంటారు. నెక్స్ట్ పిల్లలకి తినడానికి పెట్టి తాను ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది. తాను వేడివేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చేసరికి కొంచెం ప్రయాణం పడలేకపోయి హాయిగా అనిపిస్తుంది. సింపుల్గా చుడిదార్ వేసుకొని హాల్లోకి వస్తుంది. అప్పటికి టైం 7:30 అయి ఉండడంతో పిల్లలు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు.
ఇంకా అమ్మమ్మ తాతయ్యలు తన కోసం వండి పెట్టిన వంటలన్నీ టేబుల్ మీద సర్దేసి బంగారానికి ప్రేమగా వడ్డించే వాళ్ళే కొసరి కొసరి తినిపిస్తూ ఉంటారు. అప్పుడే శివాని గారు కాల్ చేస్తారు. బంగారం వీడియో కాల్కి కనెక్ట్ చేసి హాయ్ అమ్మ అంటుంది. తింటూనే ఫోన్లో నుండి కనిపిస్తున్న దృశ్యాన్ని తన తండ్రిదండ్రులు తన బిడ్డపై చూపించే ప్రేమకు మురిసిపోతూ నీ డార్లింగ్స్ని చూసేసరికి అమ్మా నాన్నని మర్చిపోయావు కదా, అందుకే ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయమన్నా చేయలేదు నువ్వు అంటుంది. అలకగా మొహం పెట్టి అబ్బా అదేం లేదమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. నా జూనియర్ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు కాల్ చేద్దాం అనుకునే లేదో ఇదిగో మీ అమ్మా నాన్నలే పొద్దునెప్పుడో తిన్నావు ఏమో బంగారం అంటూ ఇలా తినిపిస్తున్నారు చూడు అంటూ చిన్న పిల్లలా చెప్తూ ఉంటుంది. తన మాటలకి అందరూ నవ్వేస్తారు. అలా అలా వాళ్ళ అమ్మతో కాల్ మాట్లాడుతూనే తను తినేస్తుంది. నెక్స్ట్ మిగిలిన అందరూ కూడా తింటారు. ఓకే అమ్మా, నువ్వు నాన్న జాగ్రత్త, నేను లేనని ఫుడ్ స్కిప్ చేశారో దెబ్బలు పడతాయి చెప్తున్నా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి లవ్ యూ అమ్మ బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది. తినేశాక అమ్మమ్మ తాతయ్యలతో కలిసి వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడే కూర్చొని సరదాగా వాళ్లతో అల్లరి చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గరే పడుకొని నిద్రపోతుంది. మాట్లాడుతూ నేను నిద్రపోయిన బంగారాన్ని చూసి ఇద్దరు నవ్వుకొని తనని సరిగా పడుకోబెట్టి మనవుల్ని మురిపంగా చూసుకుంటూ హాయిగా నిద్రపోతారు. మార్నింగ్ టైం 5:30. పొద్దున్నే జాగింగ్కి వెళ్ళి అలవాటున్న మన పాపకి మెలకువ వచ్చి పక్కనే పడుకొని ఉన్న అమ్మమ్మ తాతయ్యని చూసి ఓ నైట్ ఇక్కడే నిద్రపోయానా అనుకొని చిరునవ్వు నవ్వుకొని వాళ్ళని చూస్తూ చిన్నగా గుడ్ మార్నింగ్ అని చెప్పి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళి జాగింగ్ డ్రెస్ వేసుకొని కాళ్ళకి షూ వేసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చి అప్పటికే లేచి బయట పనులు చేస్తున్న రంగికి చెప్పి జాగింగ్కి వెళ్తుంది. తను అలా వెళ్తూ ఇళ్ల ముందు వేస్తున్న ముగ్గులన్నీ, ఇంటి వెనుక పశువుల పాకలో మసక చీకటిలో కనిపిస్తూ ఉన్న ఆవులను లేగ దూడలన్నిటినీ చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తూ మసకగా కనిపిస్తున్న రోడ్లలో వెళ్తూ ఉంటుంది. అలా అలా అన్నీ చూసుకుంటూ ఊరి చివరిగా ఉన్న చెరువు దగ్గరికి వెళ్తుంది. అక్కడ చెరువుతో పాటు పక్కనే ఉన్న పార్కు కూడా ఉంటుంది. అది కూడా మన బంగారం వల్లే ఉంది. ఇంటర్లో ఒకసారి ఊరికి వచ్చినప్పుడు పొలాలన్నీ చూస్తూ ఇక్కడికి వచ్చి ఈ చెరువు సూపర్ ఉంది తాతయ్య, దీని పక్కన మంచి పూల మొక్కలు చెట్లు నాటినట్లయితే ఈ ప్లేస్ అదుర్స్పో అంటూ ఒక ఫీల్తో చెప్తుంది. తన ఫీలింగ్ అర్థమైన రఘు గారు చెరువు పక్కనే ఉన్న ఆయన ప్లేస్లో ఎక్కడెక్కడి నుండో రకరకాల చెట్లు నాటించి అక్కడక్కడ కూర్చునేందుకు వీలుగా బెంచ్లు పెట్టించి పిల్లలు ఆడుకునే దానికి కూడా వసతి వచ్చేలాగా అందమైన పార్కుని రెడీ చేయించాడు. మళ్ళీ సంవత్సరం బంగారం పుట్టినరోజు నాడు అందరూ ఇక్కడికే పిలిపించి అక్కడ పార్కు చూపించి తనని సర్ప్రైజ్ చేస్తాడు. వాళ్ళ తాతయ్య ఇచ్చిన పుట్టినరోజు గిఫ్ట్ తనకి ఎంతగానో నచ్చింది. మెస్మరైజింగ్గా ఆ పార్కుని చుట్టూ చూస్తూ చిన్న పిల్లలు ఎగిరి గంతులు వేసి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ రోజు తన పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటుంది. అలా వాళ్ళ తాతయ్య ఏర్పాటు చేసిన పార్కు దగ్గరికి మన హీరోయిన్ జాగింగ్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ముందుగా చెరువు దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు చిన్న పాపలా ఆ నీటితో ఆడుకొని నెక్స్ట్ ఆ పార్కులోకి వెళ్తుంది. పార్కులోకి వెళ్ళగానే తనకి ఆ రోజు రఘు గారు ఇచ్చిన సర్ప్రైజ్ గుర్తుకొచ్చి మొహంలో చిరునవ్వు వెల్లివిరుస్తుంది. అక్కడ పూల మొక్కలు, పెద్ద చెట్లు, పచ్చటి ప్రకృతి, చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం తన మనసుని ఆనంద డోలికలలో తేలి ఆడిస్తూ ఉంటుంది. అంతకు మించి ఇంకేదో పులకరింత తన మేనిని తాకినట్టు ఏదో తెలియని హాయినిస్తుంది. కానీ అవన్నీ పట్టించుకునేలా లేదు మన పాప. అసలే ప్రకృతి ప్రేమికురాలు కదా. ఉషోదయ సమయమున సూర్యుడు బయటకు వద్దా అని దోబూచులాటలాడుతున్న తరుణంలో పక్షులు కిలకిల మధ్య ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా ఆ ఎగ్జైట్మెంట్ని ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. తను అలా రౌండ్ తిరుగుతున్న టైంలో తనకి కొంచెం దూరంలో ఏదో సౌండ్ రావటం, అది కూడా ఎవరో మనుషులు గొడవ పడుతున్నట్టుగా మాటలు వినిపించినట్టు అనిపించి ఇంత పొద్దున్నే ఇక్కడ గొడవేంటి అసలు, ఎవరు వాళ్ళు అనుకుంటూ వాళ్ళని చూసే ప్రయత్నం చేయగా ఇంకా బాగా తెల్లవారిపోయేసరికి వాళ్ళు ఎవరు అనేది సరిగా కనిపించలేదు. సో దగ్గరికి వెళ్ళడం మంచిదిలే అని చిన్నగా అటువైపు వెళ్తూ ఉంటుంది. తను వాళ్ళకి దగ్గర అయ్యే కొద్దీ కొంచెంగా తెల్లవారుతూ సూర్యుడు మబ్బుల్లో నుండి బయటకు వస్తున్నాడు. వాళ్ళు కొద్దిగా కనిపిస్తున్నారు. అక్కడ ఎవరో ఒక అబ్బాయి ఇంకో ఇద్దరు అబ్బాయిల్ని కొడుతున్నాడు. వాళ్ళ పక్కన కొంచెం దూరంగా ఒక అమ్మాయి నిలబడి ఏడుస్తుంది. తనని ఓదారుస్తూ ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఆ కొట్టే అబ్బాయి అటు తిరిగి ఉండటం వల్ల అతని మొహం సరిగా కనిపించటం లేదు.
కొట్టించుకునే వాళ్ళు ఆ అమ్మాయిని మాత్రం టీనేజ్ పిల్లలని స్పష్టంగా తెలుస్తుంది. అతన్ని వాళ్ళని కర్ర తీసుకొని కాళ్ళ మీద చేతుల మీద కొడుతూ, ఏరా అమ్మాయిలని చూస్తే ఆగదంట్రా మీకు, వాళ్ళని చూసేటప్పుడు మీ మగాళ్ళు అని మగతనం ఉందని గుర్తొస్తుందంట్రా, ఆడపిల్లని చూస్తే ఎలా కనిపిస్తుందిరా మీకు, మీరు ఆడుకునే ఆట బొమ్మలాగానా కాదు, ఆడపిల్ల అంటే స్వయాన మహాలక్ష్మి స్వరూపంరా, అలాంటి అమ్మాయిలను ఇలాంటి వక్రదృష్టితో ఎలా చూడగలుగుతున్నారా, అయినా అమ్మాయి అంటే పదంలోనే అమ్మ అని ఉంది కదరా, అలాంటి అమ్మ స్థానంలో చూసుకోవాల్సిన ఆడపిల్లల్ని మీలాంటి వాళ్ళు పైశాచికంగా చూపులతో పిచ్చి పిచ్చి కోరికలతో వాళ్ళ జీవితాల్ని బలి చేయాలని చూస్తారెందుకు? మూతి మీద సరిగ్గా గడ్డాలు మీసాలు కూడా రాలేదు, అప్పుడే మీరు పెద్ద మగాళ్ళలా ఫీల్ అయ్యి ఒక అమ్మాయిని జీవితాన్ని బలి చేయాలని చూస్తారా? మీకెంత కొవ్వు బట్టి ఉండకపోతే ఇలా చేస్తున్నారు? ఇలాంటి పాడు పని చేయాలని ట్రై చేస్తారు. మీ అమ్మా నాన్నలు రెక్కలు ముక్కలయ్యేలాగా కష్టపడి చదువుకోండ్రా అని కాలేజీలకి పంపి నెత్తి నోరు బాదుకుంటుంటే మీరేమో ఇలాంటి ఎదో పనులు చేస్తారా? ఇంకొకసారి ఇలాంటి పాపిష్టి పనులు చేస్తారా ఏ అమ్మాయినైనా చూస్తారా అని అంటూ, అలాంటి నికృష్టి దృష్టితో చూస్తారా అంటూ కసితీరా చావబాదుతున్నాడు. అతను కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ పిల్లలిద్దరూ అతని కాళ్ళ మీద పడి, అన్నా తప్పైపోయిందన్నా, మమ్మల్ని మన్నించు, వదిలేయ్ అన్నా, లైఫ్లో ఇంకెప్పుడు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టం, ప్లీజ్ అన్నా, వదిలేయ్ అన్నా అంటూ ఏడుస్తూ కాళ్ళ వేళ్ళబడి బ్రతిమలాడుతుండేసరికి అప్పటి వరకు ఆ అమ్మాయిని ఓదారుస్తున్న అబ్బాయి వచ్చి ఆ కొట్టే అబ్బాయిని పట్టుకొని, ప్లీజ్ రా వాళ్ళని వదిలే, ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నారు అంటూ తన చేతిలో కర్ర తీసి పక్కన పడేస్తాడు. దాంతో అబ్బాయి వాళ్ళిద్దరి వైపు గుడ్లూర్మి చూస్తూ, ఇంకోసారి మీకు ఇలాంటి థాట్స్ వచ్చినా, మిమ్మల్ని ఎక్కడైనా చూసినా అదే మీకు ఆఖరి రోజు, మైండ్ ఇట్ అని ఇప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి సారీ చెప్పమంటాడు. వాళ్ళు వెళ్ళి అతను చెప్పినట్టే తనకి సారీ చెప్తారు. నెక్స్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు. అతను అలా అరిచేసరికి ఆ ఇద్దరు అబ్బాయిలు పడతా లేస్తా అక్కడ నుండి పారిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఈ ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పి పంపిస్తారు. ఆ అమ్మాయి కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాక అమ్మాయిని ఓదార్చిన అబ్బాయి, శాండీ ఏంట్రా నువ్వు వాళ్ళని అలా కొట్టేశావు, ఇంకొద్దిసేపు నేను అడ్డురాకుంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ చచ్చి శవాలయ్యేవాళ్ళు, అయినా అంత ఆవేశం ఏంట్రా నీకు, ఏదో తెలిసి తెలియని వయసు, చిన్నపిల్లలు, కాస్త నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పుండొచ్చుగా, ఇలా చచ్చలే కొడితే చెప్పాలా అని అంటాడు. మరి ఆవేశం కాక ఏంట్రా అంటూ అప్పటిదాకా అటువైపు ఉన్న అతన్ను ఇటువైపు తిరిగి చింతనిప్పుల్లాంటి కళ్ళతో కోపంగా చూస్తూ, ఏమన్నావు, వాళ్ళు చిన్నపిల్లలు అయ్యే ఒక అమ్మాయిని రేప్ చేయబోయారా, ఏం తెలియని వాళ్ళేనా తను, వాళ్ళు చేసే పనికి ఒప్పుకోలేదని యాసిడ్ పోయబోయారు, వాళ్ళు చిన్నపిల్లలు కాదురా, చిన్న వయసులోనే మృగాల్లా మారి ఆడపిల్లల జీవితాల్ని కుక్కల్లా చింపిన విస్త్రీ చేయాలని చూస్తున్నారు. వీళ్ళలాంటి ఎదవల వల్లే కదరా ఒక అమ్మాయి ఆడపిల్లలకి జన్మనివ్వాలంటే భయపడిపోతుంది. ఎక్కడ అమ్మాయి పుడితే ఏదో ఒక రోజు ఇలాంటి మృగం చేతిలో తమ బిడ్డల్ని బలవుతుందని చెప్పి, అందుకే ఇలాంటి మృగాలకి తప్పక బుద్ధి చెప్పి తీరాలి అని గట్టిగా చెప్తాడు. అప్పటి వరకు అతని మొహం కనిపించకున్నా అతను అమ్మాయిల పట్ల చూపించే గౌరవానికి వల్ల గురించి ఆలోచించే విధానాన్ని, అతను చెప్పిన మాటలకు ఫిదా అయిపోయిన మన హీరోయిన్ ఇప్పుడు అతని ఫేస్ చూసి ఏదో తెలియని వింత ఫీల్లో మనసులో కలిగి పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. అలా ఉంటాడు మరి ఆ అబ్బాయి, 6 అడుగుల ఎత్తు, మరి మంచి ఫిట్ బాడీ, అతని బాడీ చూసి చెప్పేయొచ్చు షర్ట్ లోపల 6 ప్యాక్ ఖచ్చితంగా ఉంటుందని. తెల్లటి స్కిన్ టోన్, అందంగా నవ్వే కళ్ళు, చురకత్తి లాంటి చూపు, చక్కటి మీసకట్టు, టోటల్గా హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అందుకే పాప గుండె జారిపోయింది. పాప అలా ఉంటే ఇక్కడ అతన్ని మాటలు విన్న శాండీ అతను చెప్పినవన్నీ అక్షర సత్యాలు కావడంతో ఇంకేం అనలేక, సరే పద, పొద్దున్నే ఆ ఈడియట్స్ వల్ల నీ మూడు ఎందుకు పాడు చేసుకుంటున్నావు, ఇవిగో వాళ్ళని కొట్టి బాగా అలసిపోయి ఉంటావు, కూర్చొని నీళ్లు తాగి నీ కోపాన్ని చల్లార్చుకో అంటూ వాటర్ బాటిల్ చేతిలో పెడతాడు. అతను శాండీ వైపు ఒక లుక్ ఇచ్చి బాటిల్ తీసుకొని కొన్ని నీళ్లు తాగి బాటిల్ పక్కన పెడతాడు. ఈ చూపులకేం తక్కువ లేదులే, పద, రుద్ర అని పేరు పెట్టినందుకు ఆ పేరును సార్థకం చేసేలాగా ఆ రుద్రుడు అవతారాన్ని మాకు ఇలా దర్శింపజేస్తూ ఉంటావు అంటూ దండం పెట్టి, పదస్వామి రన్నింగ్ చేద్దాం, ఇప్పటికీ లేట్ అయింది, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయంటూ రుద్ర చేయి పట్టుకొని ముందుకు లాగుతాడు. రుద్ర శాండీ చెప్పిన విధానానికి చిన్నగా నవ్వి అతనితో కలిసి పరిగెడతాడు. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళగా చెట్ల వెనుక నుండి అప్పటి వరకు వాళ్ల మాటలు విన్న బంగారానికి అక్కడ గొడవకి కారణం ఏంటో చూచాయిగా అర్థమయ్యి అతను వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పిన విధానానికి అతని మనసులోనే మెచ్చుకుంటూ, అంటే అతని పేరు రుద్రనా, నైస్ నేమ్ అంటూ చిన్నగా నవ్వుకొని,
అయితే అతనికి కోపం వస్తే భరించలేమన్నమాట. అనుకుంటూ నవ్వుకుంటూ తను వెళ్తుంది. కథ ఇంకా ఉంది.